స్థానిక ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఇందుకు ముందస్తుగా రిజర్వేషన్లు ఖరారు చేసింది సర్కార్. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ స్థానాల సంఖ్య కేటాయింపు చేశారు. సో సంక్రాంతి పండుగ క్లైమాక్స్కు చేరుకుంటే ఎన్నికల పండుగకు ఇప్పుడు తెరలేస్తోంది. ఈ నెల 20 తర్వాత షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు సంక్రాంతి పోటీల్లో బిజీగా ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రజెంట్ సంక్రాంతి పండుగ సందడిలో జనమున్నారు. కోనసీమలో కోడి కాలు దువ్వితే తెలంగాణలో పొలిటికల్ వేడి పెరగబోతోంది. ఈ పండుగ అలా ముగుస్తుందో లేదో ఇలా ఓట్ల పండగకు తెరలేవబోతోంది. అవును, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ స్పీడ్ పెంచింది. రిజర్వేషన్లు ఖరారయ్యాయి. డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆధారంగా బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించారు. సో పెద్ద పండుగ తర్వాత ఓట్ల పండుగ మొదలవబోతోందన్నమాట. ఓవరాల్ గా పండగ తర్వాత మరో పండుగ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. కోటా విషయంలో పాటించాల్సిన గైడ్ లైన్స్ ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు 3 కేటాయించారు. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో జనరల్ కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. అన్ రిజర్వ్డ్ లో జనరల్ కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 17న రిజర్వ్డ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశముంది. రిజర్వేషన్లకు గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీల కోటా పరిమితి 50% మించొద్దని, ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లో మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలన్నారు. పురపాలక శాఖ కార్యదర్శి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తే జిల్లా కలెక్టర్ వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేసి జిల్లా గెజిట్ లో తుది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిజర్వేషన్ల కోసం 2024 సామాజిక ఆర్థిక కులగణన సర్వే ప్రకారం ఉన్న లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వార్డుల రిజర్వేషన్ మొదటగా ఎస్టీ ఎస్సీ, ఆ తరువాత బీసీ ఆర్డర్లో జరుగుతుంది. ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు ఆయా పురపాలికల్లోని జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఒక్క సీట్ కూడా రాకపోయినా వీరికి కనీసం ఒక వార్డును కేటాయించాలని డిసైడ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం నడిస్తారు. అటు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్థానాల్లో మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయిస్తారు. పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీసి మహిళలకు వార్డులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ 2-3 రోజుల్లో ఖరారు కాబోతున్నాయి. మున్సిపాలిటీల్లో బీసీలకే పెద్దపీట వేశారు. 38 మున్సిపల్ చైర్పర్సన్లు, 3 మేయర్ పదవులు వారికే కేటాయించారు. సో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్తో పాటు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జిల్లాల వారీగా ప్రధాన మున్సిపాలిటీల్లో బీసీ కౌన్సిలర్ల సంఖ్య భారీగా ఉండబోతోంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీలకు 17 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. మొత్తానికైతే ఓ క్లారిటీ వచ్చింది. పట్టణాల్లో ఓట్ల నగారా మోగబోతోంది. ఇప్పటికే గ్రామ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. ఇక మిగిలింది పట్టణాలు, నగరాలే. అవి కూడా పూర్తయితే స్థానిక సమరం పరిపూర్ణంగా ముగిసినట్లవుతుంది. ఈ నెల 20 తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో బీసీలకు అత్యధిక వార్డులు దక్కాయి. ముఖ్యంగా పాలమూరు కార్పొరేషన్లో ఉన్న 60 వార్డుల్లో ఏకంగా 26 వార్డులు బీసీలకే కేటాయించడంతో అక్కడ అత్యధికంగా 43.33% రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇక జీహెచ్ఎంసీలో 300 డివిజన్లకు గాను 122 స్థానాలు అంటే 40%. నిజామాబాద్లో 60 వార్డులకు 24 స్థానాలు బీసీలకే దక్కాయి.
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మహిళలకు పెద్దపీట వేశారు. కీలకమైన జీహెచ్ఎంసీలో అన్ని కేటగిరీల్లో కలిపి మహిళలకు 150 స్థానాలు దక్కాయి. అంటే సగం వారికే. ఇదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. అటు మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో ఆశావాహులు తెలంగాణ వ్యాప్తంగా తమ పేరు జనంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తూ జనంలో తిరుగుతున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నగర మోగనుండడంతో ఆశావహులు పండగకు ముందు నుంచే బరిలో దిగారు. రిజర్వేషన్ల ఖరారు సంగతి తరువాత ముందుగా ప్రీ ప్లాన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల ఖరారు జరిగింది. ఈ నెల 17న ఎక్కడెక్కడ ఏ కోటా ఇస్తారో ఖరారవుతుంది. అయితే ఇప్పటిదాకా ఆశావహ అభ్యర్థులు ఎవరూ ఆగటం లేదు. ఎందుకైనా మంచిదని జనంలోనే ఉంటూ జనంతో కలిసి తిరుగుతున్నారు. ఈ గ్యాప్ లో వచ్చిన సంక్రాంతి పండుగను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, పతంగుల పోటీలు ఇలాంటివి నిర్వహిస్తూ గెలిచిన వారికి బహుమతులు ఇస్తూ జనంలో ఉంటున్నారు. తమ పేరు అందరి నోళ్లలో నానేలా చూసుకుంటున్నారు. కోటా తరువాత సీటు వస్తుందా లేదా సంగతి తరువాత పార్టీ టికెట్ ఇస్తుందా లేదా వేరే సంగతి. ముందుగా అయితే సొంతంగా పేరును ప్రచారం చేయించుకుంటున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. ఈ స్థానిక పోల్స్ లో మహిళలకు అన్ని కోటాల్లో కలిపి సగం వార్డులు ఖరారయ్యాయి. దీంతో కథ మారబోతోంది. అటు కీలకమైన జీహెచ్ఎంసీలోని 300 వార్డులకు అన్ని కేటగిరీల్లో కలిపి మహిళలకు 150 స్థానాలు దక్కాయి. సో స్థానిక ఎన్నికల్లో మహిళలదే హవాగా కనిపించబోతోంది. ఓవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతుంటే కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సంక్రాంతి పండుగను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా తమ డివిజన్లలో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు విజేతలకు సొంత డబ్బులతో ప్రైజ్ మనీ ఇస్తున్నారు. వీటితో పాటు కన్సలేషన్ బహుమతుల కింద కిచెన్ ఐటమ్స్ ఇవ్వటం, ముగ్గు వేసిన ప్రతి మహిళకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. దీంతో పట్టణాల్లోని ఏ వార్డులో చూసినా సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల పోటీలు ఈసారి పెద్ద ఎత్తున కనిపించాయి. మరికొందరు లీడర్లు యూత్ ను అట్రాక్ట్ చేసేలా క్రికెట్, బ్యాడ్మింటన్ తో పాటు ఇతర గేమ్స్ నిర్వహిస్తూ యూత్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రికెట్ తో పాటు ఇతర స్పోర్ట్స్ కిట్స్ అందిస్తున్నారు. అలాగే ఇంకొందరు నాయకులైతే డాక్టర్లను పిలిపించి వార్డులో హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు మెడిసిన్స్ ను ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. ఈ చర్యలతో తాము పోటీలో ఉండబోతున్నామంటూ జనానికి, ప్రత్యర్థులకు సిగ్నల్స్ ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 123 అర్బన్ లోకల్ బాడీల్లో ఎన్నికలకు సర్కార్ రెడీ అయింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల ఫైనల్ లిస్టును ఎన్నికల సంఘం ప్రకటించింది కూడా. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటి నుంచే కసరత్తు షురూ చేశారు. ఒక్కో నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా ఎమ్మెల్యే పరిధిలో 1-2 మున్సిపాలిటీలు మాత్రమే ఉండడంతో వాటిని కైవసం చేసుకోవటం వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఆయా డివిజన్లు, వార్డుల్లో ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థుల కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే పార్టీలు గెలుపు గుర్రాలను గుర్తించి వారికే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. ఒక్కో డివిజన్, వార్డులు కాంగ్రెస్ పార్టీ 5గురి పేర్లను పరిశీలిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఆదరణ ఎక్కువ ఉన్న వారిని లెక్కలోకి తీసుకుంటున్నాయి. రిజర్వేషన్ ఎక్కడ ఏది వచ్చినా ఆయా కేటగిరీల వారీగా అభ్యర్థి రెడీగా ఉండేలా లిస్టులు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా పార్టీలు ఇంటర్నల్ గా సర్వేలు కూడా చేయించుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి వార్డుల్లో వ్యతిరేకత లేకుండా, రెబల్స్ లేకుండా ముందుగానే బుజ్జగింపులు పూర్తి చేసుకుని రంగంలోకి దిగాలని ప్లాన్ చేసుకుంటున్నాయి పార్టీలు.
అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాన పార్టీలు సర్వే బాట రూట్లో వెళ్లటంతో ఆశావహుల్లో హై టెన్షన్ పెరుగుతోంది. ప్రజలు తమ పేరు చెప్తారో లేదోనన్న అనుమానంతో ఆశావహులు తమ డివిజన్, వార్డుల్లోని ప్రజల నోళ్ల నుంచి తమ పేరొచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వాడవాడలా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీలు పెట్టించుకున్నారు. మరికొందరు తామే పోటీలో ఉన్నామంటూ కాలనీ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. పండుగ టైం కావటంతో కాలనీల్లో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. వార్డు, డివిజన్లలోని కాలనీ పెద్దలను కలుస్తూ ఈసారి పోటీలో ఉంటామని, తమ ఆశీర్వాదం కావాలని కోరుతున్నారు. సో ఓవరాల్ గా అలా పండగ ముగిసిందో లేదో ఇలా స్థానిక సమరానికి సయ్యన్నట్లుగా పరిస్థితులు మారాయి. సంక్రాంతి పండగ ముగియటం, ఓట్ల పండగకు తెరలేవటం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.